వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రైజింగ్ ఎజెండాగా సింగపూర్లో విస్తృతంగా పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. సింగపూర్లో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి డొమైన్ల పనితీరు పరిశీలన. ముప్పై 37 రోజులు కాదు, దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో, భయపడేటోడు లేడు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. బోధన్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నగరంలో సీసీ రోడ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. నగరంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతూ కిరణ్. ఈ నెల 20లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి. బాల్కొండ, ముప్కాల్, ఆర్మూర్ మండలాల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తించి నివేదికలు సమర్పించాలి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో సందడి. పలువురు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే. ప్రయాగ్రాజ్ లో అత్యంత వైభవంగా కొనసాగుతున్న మహాకుంభమేళా 5వ రోజు కోట్లాది మంది భక్తుల పుణ్య స్నానాలు, ప్రత్యేక పూజలు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో నోరూరిస్తున్న మంగిరాములు మహారాజ్ బృందం టిఫిన్స్. పెద్ద ఎత్తున భక్తులు హాజరై టిఫిన్స్ స్వీకరణ, భక్తి శ్రద్ధలతో భజన చేస్తున్న మహారాజ్ భక్త బృందం. తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సందర్శించారు. ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. సింగపూర్ ఐటీఈలోని సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్ల పనితీరును ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పరిశీలించింది. ఆయా రంగంలో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో ముఖ్యమంత్రి సంభాషించారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ కాలేజీతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది. క్యాంపస్ పరిశీలన అనంతరం జరిగిన చర్చలు, సంప్రదింపుల మేరకు తెలంగాణలో స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సంబంధించి ముఖ్యమంత్రి సమక్షంలో సింగపూర్ ఐటీఈ అధికారులు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ VLVSN సుబ్బారావు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీఈ సింగపూర్ అకాడమిక్ అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్విందర్ సింగ్, ఐటీఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్ లో పర్యటించనుంది. 37 రోజులు కాదు, దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో, భయపడేటోడు ఎవడూ లేడని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. కానీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకో అని కోరారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, చేయి గుర్తుకు ఓటేయండి అని అడుగుతారు. మీ సీఎం రైతు భరోసా కింద ఎకరానికి 17,500 చొప్పున బాకీ ఉన్నాడు, ఆ డబ్బులు చెల్లిస్తే ఓట్లు వేస్తామని చెప్పండని, బాకీ ఉన్నోన్ని అడిగినట్లు గల్లా పట్టుకుని అడగాలని, అభయహస్తం భస్మాసుర హస్తం అయిపోయిందని నిలదీయాలని ఆడబిడ్డలకు, రైతులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మహిళలకు చిలుకకు చెప్పినట్లు చెప్పిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్లను నమ్మకండి అని చెప్పిండు. నెలకు 2,500 పడ్డాయా? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలయ్యాయా? 1,67,00,000 మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ఈ ఏడాది 30,000 బాకీ ఉన్నాడు. ఓట్లు అడిగితే 30,000 చెల్లించి ఓట్లు అడగండని కాంగ్రెస్ వాళ్లకు చెప్పండి. రేపు తప్పిదారి 12,000 ఇస్తుండుగా అని ఓట్లు వేస్తే మళ్లీ ఇవ్వడు. ఓట్లున్నప్పుడు మాత్రమే పైసలిస్తాడు. సర్పంచ్ ఎన్నికలప్పుడు వేస్తాడు, మళ్లీ 4 ఏళ్ల వరకు కనిపించడు. కాబట్టి రైతు బీమా,
రైతు రుణమాఫీ, రైతు భరోసా ఎక్కడా అని నిలదీయండని రైతులకు, ఆడబిడ్డలకు కేటీఆర్ సూచించారు. ఈ ఏడాది కాలంలో 4-5 లక్షల లగ్గాలయ్యాయి. రేవంత్ రెడ్డికి తులం బంగారం దొరకలేదా? బంగారం షాపోడు నిన్ను నమ్మడం లేదా? పెళ్లైన ఆడబిడ్డలకు 80,000 చొప్పున బాకీ ఉన్నాడు. సిలిండర్ ఫ్రీగా వస్తలేదు. కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం లేదు. పచ్చి మోసగాడు, పచ్చి అబద్దాల కోరు సీఎం రేవంత్. 420 కేసులు పెట్టాలంటే రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలి. మనం కేసులు పెట్టినా పోలీసులు దరఖాస్తు తీసుకోవడం లేదు. రేవంత్ రెడ్డి భయం పట్టుకుంది వాళ్లకు. అందుకే ఓట్లప్పుడే రేవంత్ రెడ్డికి చురుకు పెట్టాలని కేటీఆర్ చెప్పారు. పొద్దున షాబాద్కి వస్తున్నా, వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతురో చూద్దామని ఆయన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికల్లో రాసింది, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నమూనా ఇంటి నిర్మాణాన్ని పనులకు శంకుస్థాపన చేశారు. విడతల వారీగా పేదలందరికీ నియోజకవర్గంలో ఇల్లు ఇస్తామన్నారు. ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పోలీస్ అధికారులు భూ సమస్యలో తలదూర్చరాదన్నారు. వాస్తవం ఆలోచించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నాగేశ్వరరావు, గంగాశంకర్, రవి, పల్లె రమేష్ తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కన్సర్న్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రణాళిక తయారు చేసి ఒక కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లు ఇవ్వాలి సంవత్సరానికి. ఆ ఇల్లు గతంలో ఇచ్చినట్టు కాకుండా 5 లక్షలు ఇచ్చి 400 స్క్వేర్ ఫీట్ కట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. 400లో ఒక బెడ్రూము, ఒక కిచెను, ఒక హాలు, చిన్నగా బాత్రూమ్ కూడా అటాచ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇది కేవలం మన మండలకు ఒక మోడల్ హౌస్ బిల్డింగ్గా ఇది స్టార్ట్ చేస్తాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనం అవసరం, ఒకవేళ అది ఫైనలే కానీ అవసరం ఉంటే ఏదైనా చేంజ్ చేసుకోవడానికి మోడల్ బిల్డింగ్ కడతా ఉన్నాం. అందరూ కోఆపరేషన్ చేయాలి. గత ప్రభుత్వాల లెక్క ఉన్నోళ్ళు తీసుకుని గరీబులను వదలకుండా ఏదైతే బీద వాళ్లకు కనీస సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రణాళిక చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ అధికారులు కానీ నాయకులు కానీ ఏదైతే థర్డ్ పాలు వేసుకుని ఉంటున్నారో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకు వస్తున్నామని చెప్తా ఉన్నారు. అధికారులు తప్పులు చేస్తే మటుకు యాక్షన్ తీసుకుంటాం. అదే కాకుండా ఇప్పుడు ఉపాధి హామీలకు కూడా మీరు ఏదైతే లిస్ట్ ఇస్తూ ఉన్నారో, లిస్ట్ సర్వేలు చేస్తూ ఉన్నారో భూమి ఉన్న వాళ్ళకు వస్తున్నాయి. సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఎమ్మెల్యే ధన్పాల్ ఆదేశించారు. నగరంలోని 35వ డివిజన్ శివాజీ విగ్రహం జైన్ మందిర్, 36వ డివిజన్ ఛత్రపతి హనుమాన్ మందిర్ వద్ద, 37వ డివిజన్ అంబేద్కర్ కాలనీ ఎస్సీ సంఘం వద్ద మరియు 43వ డివిజన్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మున్సిపల్ నగర మేయర్ నీతు కిరణ్తో పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ
14th ఫైనాన్స్ ద్వారా ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు 100 కోట్లు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు 35వ డివిజన్ ఎర్రం సుధీర్, 36వ డివిజన్ మాస్టర్ శంకర్, 37వ డివిజన్ ఉమారాణి ముత్యాలు, 43వ డివిజన్ శ్రవంతిరెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇందూరు నగరంలో 35వ డివిజన్, 36వ డివిజన్, 37వ డివిజన్ మరియు 43వ డివిజన్ ఈ 4 డివిజన్లలో రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ నీతు కిరణ్ గారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొనడం జరిగింది. 35వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సుధీర్ ఆధ్వర్యంలో, 36వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మాస్టర్ శంకర్ ఆధ్వర్యంలో, 37వ డివిజన్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ముత్యాలు ఉమారాణి కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ మరియు ఇతర పెద్దలు, ఇక్కడ గల్లీ పెద్దలు, మాజీ కార్పొరేటర్ సహదేవ్ మరియు జ్యోతి గారు మరియు బొట్టు వెంకటేష్ గారు, టెంట్ సీను, ఇతర డివిజన్ సోదర సోదరిమణులకు ఈ శుభ సమయాన అందరికీ శుభాకాంక్షలు. గత 2 నెలల క్రితము లాస్ట్ మంత్ వరకు 10 లక్షల రూపాయలు మున్సిపల్ నుండి జనరల్ ఫండ్ తోటి ప్రతి డివిజన్లో రోడ్లు వేయడం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే 14th ఫైనాన్స్ మిగులు నిధులతోటి ప్రతి డివిజన్లో 10 లక్షల రూపాయల రోడ్డు, డ్రైనేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మళ్ళీ రేపు కౌన్సిల్ మీటింగ్ ఉంది. దాంట్లో కూడా ప్రతి డివిజన్కు నిధులు తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. నగరంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ నీతు కిరణ్లు విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ నీతు కిరణ్ నగరంలో పర్యటించారు. 35వ డివిజన్ జైన్ మందిర్ ఎదురుగా గల శివాజీ విగ్రహం వద్ద సీసీ రోడ్డు, డ్రైనేజ్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతు కిరణ్ భూమి పూజ చేశారు. అలాగే 36వ డివిజన్ నాందేవాడ ఛత్రపతి హనుమాన్ గుడి దగ్గర సీసీ రోడ్డు, డ్రైనేజ్ అభివృద్ధి పనుల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 37వ డివిజన్ అంబేద్కర్ కాలనీ ఎస్సీ సంఘం దగ్గర సీసీ రోడ్డు అభివృద్ధి పనుల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే 43వ డివిజన్ హమల్వాడి దర్గా దగ్గర సీసీ రోడ్డు అభివృద్ధి పనుల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఈ నెల 20లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూరేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. ముప్కల్ మండలం, నాగంపేట, బాల్కొండ మండలం, జలాల్పూర్, ఆర్మూర్ మండలం, ఫతేపూర్ గ్రామాల్లో సర్వే బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న తీరును తనిఖీ చేశారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హులను గుర్తించేందుకు అవలంబిస్తున్న విధానాలను సర్వే బృందాలు ఇంటింటికి తిరుగుతూ సేకరిస్తున్న వివరాలను పరిశీలించారు. జలాల్పూర్ శివార్లోని ఆయా సర్వే నెంబర్లలో గల రైతులకు సంబంధించిన పట్టా భూములను, అసైన్డ్ స్థలాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సేకరించిన వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. త్వరితగతిన ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, తప్పిదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్థానిక మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు లబ్ధి చేకూరేందుకు వీలుగా సాగుకు యోగ్యమైన భూములను సర్వే నెంబర్ల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిర్ధారించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా ఆహార భద్రతా కార్డులను అర్హత కలిగిన కుటుంబాలకు అందించేందుకు వీలుగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికార బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నాటికి ఆయా పథకాల కింద అర్హులైన వారి జాబితాలను రూపొందించి 21 నుండి 24వ తేదీ వరకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు,
అధికారులు మండల స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నిర్వహించనున్న గ్రామసభల్లో వాటిని ప్రవేశపెట్టి చదివి వినిపించడం జరుగుతుందన్నారు. గ్రామసభ ఆమోదం మేరకు లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేస్తామన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు శ్రీకారం చుట్టి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్, ఆయా మండలాల స్పెషల్ ఆఫీసర్లు శ్రవంతి, రసూల్ బి, బాల్కొండ ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తించి నివేదికలు సమర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిత్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో కొద్దిసేపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై చర్చించారు. 100% సర్వే చేయాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని సర్వే నంబర్ 955లోని 19 గుంటల 5 రైతులకు సంబంధించిన భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల మధ్యలో ఉన్న భూమి గతంలో గానీ ప్రస్తుతం గానీ సాగుకు యోగ్యంగా లేని భూమికి గతంలో రైతు భరోసా మంజూరు చేశారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయానికి యోగ్యంగా లేదని అధికారులు ధృవపరిచారు. ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబం యొక్క వివరాలను సర్వే చేసిన తీరును కలెక్టర్ పరిశీలించారు. సర్వే పక్కాగా నిర్వహించాలని, అర్హత కలిగిన కుటుంబాలకు లబ్ధి కలిగేలా సర్వే చేపట్టాలని తెలిపారు. అనంతరం సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వైద్య చికిత్సలు అందించాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఔషధాలు ర్యాక్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగారు. ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్, స్టోర్ రూమ్, లేబర్ రూమ్, వార్డులను కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జెడ్పీసీఓ చందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, తహసీల్దార్ గంగాసాగర్, ఎంపీడీఓ సంతోష్, మెడికల్ ఆఫీసర్ అస్మా, అఫ్షీం, వ్యవసాయ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని గంగస్థాన్ ఫేజ్ 2 వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రూరల్ ఎమ్మెల్యేను కోరగా సానుకూలంగా స్పందించారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫేజ్ 2 వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు శుక్రవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, కార్యదర్శి శ్యామ్, కోశాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయంలో, హమల్వాడిలో గల సార్వజనిక్ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని శుభం కరోతి గణపతి ఆలయంలో శుక్రవారం సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి అని, పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి కూడా ప్రాముఖ్యమైనదని పేర్కొన్నారు. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బందిపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బందిపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీకి రావాల్సిన లాభాన్ని అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని సిబ్బందిని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని చెప్పారు. రోడ్డు దొంగతనం అమ్ముకుంటారు, మనకైతే పింఛన్ రావాలి కదా. అర్థమైందా? పోయిన సంవత్సరం ఎంత వచ్చింది, పంట అంతకంటే ఎక్కువ పండింది కదా, మరి ఎందుకు వస్తలేదు? కథ చెప్పద్దు, ఎందుకు వస్తలేవు నాకు అలా మీరు యాక్షన్ తీసుకోరమ్మా. వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఏసీపీ నారాయణ సూచించారు. నగరంలోని వినాయక్ నగర్లోని రిలయన్స్ మాల్లో ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ నారాయణ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. 50 మంది రిలయన్స్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ అనే అంశాలపై అవగాహన కల్పించారు. జమ్మూ కాశ్మీర్ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలో విజేతలుగా తిరిగి వచ్చిన వారిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సన్మానించారు. జమ్మూ కాశ్మీర్ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ ఆటలో సుద్దపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు తెలంగాణ టీం తరపున ఆడి మొదటి బహుమతి పొందారు. విజేతలుగా తిరిగి వచ్చిన బాలికలకు వాళ్ల తల్లిదండ్రులతో కలిసి రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శాలువాలతో బాలికలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, రూరల్ నియోజకవర్గం యూత్ ఉపాధ్యక్షులు సొప్పరి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కల నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నమూనా ఇంటి నిర్మాణాన్ని పనులకు శంకుస్థాపన చేశారు. విడతల వారీగా పేదలందరికీ నియోజకవర్గంలో ఇళ్లను ఇస్తామన్నారు. ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు భూ సమస్యల్లో తల దూర్చరాదన్నారు. వాస్తవం ఆలోచించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బిల్లారాం మోహన్, రజిత యాదవ్, నారాయణ చౌదరి, కృష్ణారావు, భాస్కర్ రెడ్డి, మల్కారెడ్డి, గంగా ప్రసాద్, విజయ్ కుమార్, కిషన్ గౌడ్, అమానుల్లా, మనోజ్ తదితరులున్నారు. నిరుపేదలకు ఎలక్షన్ టైంలో ఇంటికి ఇల్లా ఏమో చెప్పే కదా, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇల్లు అన్నాడు, నౌకరీ అన్నాడు, ఏమి చేయకుండా డబుల్ బెడ్రూమ్ కట్టినాయి, ఎక్కడనో తక్కువ కట్టారు, అక్కడ కూడా బాగా స్టాండర్డ్ కట్టకుండా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కన్సర్న్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రణాళిక తయారు చేసి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 3,500 హౌజెస్ ఇవ్వాలి, ఒక్కొక్క సంవత్సరం, అలా 4 సంవత్సరాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. గతంలో లెక్క ఎవరో వచ్చి కట్టించుడు కాకుండా మనం 5 లక్షలు శాంక్షన్ ఇస్తూ ఉన్నారు. దానికి మనం మోడల్స్ చేసుకున్నాం. ఈరోజు మనం మోడల్ బిల్లులు తయారు చేస్తున్నాం. అది కాదు, 400 స్క్వేర్ ఫీట్ కడుతూ ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఒక కిచెను, బాత్రూమ్ కూడా అటాచ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ మనకు యూజ్ చేసుకోవటానికి, మళ్ళీ ఎవరో కడితే క్వాలిటీ పోతుందని అటువంటి కూడా తప్పులు చేయకుండా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళే కట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ పెట్టాం. కాబట్టి దీన్ని మీకు మోడల్ హౌస్ బిల్డింగ్గా చూపించడానికి ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. మరి బహుశా అది కూడా 2 monthsలో కంప్లీట్ అవుతుంది. పడకల్ జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా జరిగింది. ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ పూర్వ విద్యార్థులు సందడి చేశారు. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 22-23 బ్యాచ్కు సంబంధించినటువంటి విద్యార్థులు నిర్వహించారు. వారు మాట్లాడుతూ 20 సంవత్సరాల తర్వాత అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, అలాగే చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని చిలిపి మాటలతో సందడి చేశారు. వారు చదువుకున్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి టీచర్లకు సన్మానం చేశారు. అప్పటి రోజులు ఎంతో సంతోషంగా ఉండేవని వారు పేర్కొన్నారు. ఇప్పటికీ తమ స్కూల్కు చూసినప్పుడల్లా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయన్నారు. అందుకే నాకు ఏదొచ్చినా నేను దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అది నా ఇదనుకోండి, వెదర్ ఇట్ అది కరెక్టో కాదని మీరు ఆలోచించుకోండి. అయితే లైఫ్లో ఏంటంటే మనం మన శక్తి మీద ఆధారపడ్డప్పుడు మనకంటే ఒక విలువ ఉంటుంది. ఇంకోటి, నీతులు చెప్పే వయసు దాటిపోయారు మీరు. మేము నీతులు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఒకళ్ళకి చెప్పే స్థితిలో ఉన్నారు. కాబట్టి మేమేమి సుభాషితాలు సూక్తులు వల్లించలేము. ఇప్పుడు ఒకప్పుడు చెప్పి అయిపోయింది. చెప్పాము, సుభాషితాలు చెప్పాము. అవన్నీ కూడా మీరు జీర్ణించుకుని ఈ స్థాయికి వచ్చారని అనుకుంటాను. ఎందుకంటే మీరు గెట్ టుగెదర్ చేసుకోవడం, మమ్మల్ని పిలవడంలోనే మీ యొక్క వ్యక్తిత్వం అనేది తెలుస్తుంది. ఒక మంచి గుడ్ మేనర్స్, ఒక మంచి పౌరులుగా మీరు ఎదిగారు అనేది తెలుస్తుంది. కనుక ఇంతకంటే ఇంకేదో చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే ప్రశాంతంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. టెన్షన్ ఫ్రీ లైఫ్గా ఉండటానికి ట్రై చేయాలి. ముఖ్యంగా ప్రకృతి అందుకు సగం సహకరిస్తుంది. నేను ఫస్ట్ పడకలకి నాకు ట్రాన్స్ఫర్ అయిందనగానే నేను ఆటోలో వస్తుంటే నన్ను ఆకర్షించింది ప్రకృతి, చెరువు. అట్లా చూసుకుంటూ వస్తుంటే ఆ చెరువు లోపలికి స్కూలు, ఇక్కడ అడుగు పెట్టగానే గ్రౌండ్, అది నాకు ఎంతో సంతోషం అనిపించిందో. వచ్చి జాయిన్ అయ్యి అంతయ్యాక తర్వాత అర్థమైంది ఊర్లో దాకా ఆటోలు ఉండవు, బస్సు లేదు అని. అయినా కానీ మంచి కంపెనీ ఉండేది మాకు. మంచిగా ఎక్కడ కూడా అలసట అనిపించలేదమ్మా. నిజం చెప్పాలంటే నా జీవితంలో నా మటుకు నేను చెప్తాను. అఫ్కోర్స్ దర్పల్లి మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు అందించాలని, లేకపోతే లబ్ధిదారులతో ఆక్రమిస్తామని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ స్పష్టం చేశారు.
దర్పల్లి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను అర్హులకు ఇవ్వాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. లబ్ధిదారులను ఉద్దేశించి సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను అట్టహాసంగా ప్రారంభించి పేదవాడి కల నెరవేరుస్తామని డబ్బా కొట్టుకుని ప్రచారం చేసుకుంది. కానీ పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అందులో భాగంగా దర్పల్లి మండల కేంద్రంలో పేద ప్రజలకు అందించడానికి లక్షల డబ్బులు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. ఇక నిరుపేదలు తమ కల నెరవేరుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తే వారికి నిరాశ మిగిలిందని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్లో నిర్మాణం పూర్తయిన అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా అలాట్మెంట్ చేయలేదని, నిరుపేదలైన లబ్ధిదారులకు అవి అందలేదన్నారు. దీనివల్ల డబుల్ బెడ్రూమ్లు నిర్మించినా నిరుపయోగం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వ నిధులు వృధా అయ్యే విధంగా ఉందన్నారు. డబుల్ బెడ్రూమ్లను అర్హులకు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని, అందువల్ల గత ప్రభుత్వం వల్లే నిర్లక్ష్యం వహించకుండా కాలయాపన చేయకుండా అర్హులైన పేదలకు తక్షణమే పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను కేటాయించి అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు స్వరూపాలక్ష్మి, మారుగంగమని తదితరులు పాల్గొన్నారు. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు బారికేడ్లను అందజేశారు. నిజామాబాద్ మెడికవర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసే బ్యారికేడ్లను శుక్రవారం రోజున ట్రాఫిక్ ఏసీపీకి అందజేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోనే ట్రాఫిక్ పోలీసులకు 50 బ్యారికేడ్లను ఇవ్వడం జరిగింది. మెడికవర్ అవుట్ పేషెంట్ ప్రాంగణం నందు ఆసుపత్రి యాజమాన్యం తరపున ఆసుపత్రి హెడ్ స్వామి ట్రాఫిక్ ఏసీపీ నారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ఎస్ఎల్ఓ, ట్రాఫిక్ సిబ్బంది, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మా ట్రాఫిక్ సిబ్బందికి మా ట్రాఫిక్ అందించినటువంటి 50 స్టాపర్ల విలువ సుమారుగా 5 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి వీటిని ప్రాపర్గా ఉపయోగించుకొని ప్రజలకు మరింత సేవ చేయడానికి మాకు సహాయపడతాయి. మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా అంటే క్యాంప్స్ కానీ ఇలాంటి స్వచ్ఛంద సేవలకి ఎప్పుడు కూడా రెడీ ఉంటుంది. మెడికవర్ ఇప్పుడు స్టాపర్స్ ఏంటంటే చాలామంది ట్రాఫిక్లో మనం చూస్తున్నాము, అంటే యాక్సిడెంట్స్ కానీ అవన్నీ కంట్రోల్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్కి సహకారం అవుతుందని మెడికవర్ ఫ్యామిలీ దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సిరికొండ మండలంలోని రైతులు కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం దశాబ్దాల నుండి పసుపు పంట సాగు చేస్తున్న రైతులకు కొత్త మైలురాయి అని చెప్పవచ్చు. మండలంలోని గట్కోల్, న్యావనంది, చీమన్పల్లి, మైలారం గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో పసుపు పంట వేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా పసుపు ప్రధాన పంటగా సాగు చేస్తున్న రైతులకు మద్దతు ధర రాక, సరైన మార్కెటింగ్ లేక, పండించిన పసుపు ఉడికించడానికి సరైన యంత్రాలు లేక పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదని రైతులు నష్టపోయే పరిస్థితి ఉండేదని, కానీ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పట్టుబట్టి పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో ఈ బోర్డు పసుపు పంటపై పరిశోధనలు, మార్కెట్ పెంచడం, కొత్త మార్కెట్ సృష్టించడంపై పనిచేస్తుందని, అలాగే కొత్త వంగడాలు కనిపెట్టడం, తెగుళ్ల నివారణకు రైతులకు సూచనలతో పాటు నూతన యాంత్రీకరణ, పసుపు నాణ్యత పెంచడం వంటి పనులపై ఈ బోర్డు సహాయపడుతుందని, ప్రపంచవ్యాప్తంగా పసుపునకు మార్కెటింగ్ పెరుగుతుందని, దీనివల్ల రైతులు అధిక లాభాలు వస్తాయని, పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల రానున్న రోజుల్లో పసుపు పంటను ఎక్కువ పండించే ఆలోచనలో ఉన్నామన్నారు. బాయిల్డ్ రైస్ తరహాలో పచ్చి పసుపు కొనుగోలు చేసినట్లయితే రైతులకు మరింత మేలు జరిగేదని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం నిజామాబాద్ జిల్లా రైతుల అదృష్టమని, రానున్న రోజుల్లో పసుపు రైతులకు స్వర్ణయుగమని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మండల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ధర్మపురి అరవింద్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మేము గత 50 సంవత్సరాలుగా పసుపు పంట పండిస్తున్నాము. పసుపు దిగుబడి చాలా బాగుంది ఈసారి. ఇంతకుముందు సరి అయిన ధరలు లేక, గిట్టుబాటు ధరలు రాక చాలా వరకు తగ్గించడం జరిగింది. ఈసారి పసుపు బోర్డు ఏర్పాటు జరిగినందుకు ఇంకా చాలా ఎక్కువ పంటలు పండించే అవకాశం ఉంది, ఎక్కువ పండిస్తారు కూడా. కాకపోతే దీన్ని బయలుదేరడానికి గవర్నమెంట్ సరి అయిన సొల్యూషన్ తీసుకొని ఏదైనా మంచి యంత్రాల టైపు రైతులను మళ్ళిస్తే బాగుంటుంది. మాకు ఎట్లా అంటే ఫారెస్ట్లోకి పోతే అట్టి కట్టెలు దేనిస్తలేరు ఫారెస్ట్ వాళ్ళు, ఇక్కడ ఉడకబెట్టాలంటే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి పచ్చి పసుపు ఎగుమతి కోసం కూడా ఈ గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది, లేదా ఈ అట్టి కట్టెలకు పర్మిషన్ తీసుకున్నా బాగుంటుంది, ఇప్పించినా కానీ బాగుంటుంది. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో 15, 16వ తేదీల్లో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ మరియు కబడ్డీ టోర్నమెంట్స్ ముగిశాయి. క్రీడలు చాలా ఉత్సాహంగా జరిగాయి. గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది. ప్రేక్షకుల్లో చివరి వరకు ఉత్కంఠభరితంగా వాలీబాల్ ఆట కొనసాగింది.
సెమీఫైనల్ ఫైనల్ ఆటలో నువ్వా నేనా అన్నట్టు సాగిన ఆటలో చివరికి విజేతగా కొండాపూర్ జట్టు, నిల్వగా రన్నర్గా పడకల్ జట్టు నిలిచింది. క్రీడాకారులకు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి బి దేవరం, ఎం ముత్తన్న, జిల్లా నాయకులు గంగాధర్, సురేష్, శ్రీనివాస్, తిరుమల, రమేష్, సత్యమ్మ, పిఓడబ్ల్యూ నాయకురాలు పి రమలు విజేతలకు బహుమతులను అందించారు. జిల్లా స్థాయి వాలీబాల్ ఆటలో మొదటి స్థానంలో నిలిచిన కొండాపూర్ టీం కెప్టెన్ వాసు మరియు టీం సభ్యులకు మెమెంటోతో పాటు 10,000 ప్రైజ్ మనీని, ప్రత్యేక పథకాలు, ద్వితీయ స్థానంలో నిలిచిన పడకల్ తాండా కెప్టెన్ శ్రీనివాస్ మరియు టీం సభ్యులకు మెమెంటో, ప్రత్యేక పథకాలు, 5,000 ప్రైజ్ మనీ అందించి అభినందించారు. జిల్లా స్థాయి కబడ్డీ ప్రథమ బహుమతిని ముసీర్ నగర్ జట్టుకు 5,000 నగదుతో పాటు మెమెంటో, ద్వితీయ స్థానంలో నిలిచిన చీమన్పల్లి జట్టుకు 3,000 నగదుతో పాటు మెమెంటోలను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎలనిల్, సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బాబన్న, సాయారెడ్డి, మండల నాయకులు లింబాద్రి, రమేష్, కిషోర్, రమ, రామ్జీ, కిషోర్, అనిల్, అనీస్, బాల్రెడ్డి, కిరణ్, ఎర్రన్న, కట్టరాములు తదితరులు పాల్గొన్నారు. ఒక ఇంజనీరింగ్ చదవాలన్నా ఎవరితో పోటీ పడాలి. ఈ రోజు మనం వాలీబాల్, కబడ్డీ పోటీ పడుతూ గెలవాలి అని చెప్పేసి అనుకుంటున్నామో, మరి ఆ రకంగా పోటీ పడడానికి మనం సంసిద్ధంగా ఉన్నా ఈ రాజ్యం ఆ అవకాశం ఇస్తుందా అని ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా. ఒకటి ప్రభుత్వ కాలేజీ ఉంటే 50 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ కాలేజీలో చదువుకునే స్తోమత మనకుందా? చదువు కొనుక్కోవడానికి మనకు ఆ స్తోమత ఉందా? ఆలోచించండి. మీ తల్లిదండ్రులు వ్యవసాయం పైన ఈరోజు ఈ దేశం 65% పైన ఆధారపడి జీవిస్తుంటే, ఒక కిరాణా షాప్కి వెళ్ళి అగ్గిపెట్టె కొనుక్కోదలుచుకుంటే మనం ధర దుకాణ పోటీ చెప్తాడా, మనం చెప్తామా? అగ్గిపెట్టె తయారు చేసిన వాడు ఎంత పెట్టుబడి పెట్టాడు. బీసీటీయూ వాల్ క్యాలెండర్ను జిల్లా జడ్జి సునీత కుంచాల ఆవిష్కరించారు. జిల్లా కోర్టు భవనంలోని సునీత కుంచాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన ఛాంబర్లో బీసీ ఉపాధ్యాయ సంఘం వాల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ శానిటరీ నాప్కిన్స్ అందేలా చూడాలన్నారు. తన వంతు బాధ్యతగా 4 పాఠశాలలో అందిస్తానని, మిగతా దాతలు కూడా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాఘవాపురం గోపాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టాల రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, బీసీటీయూ మహిళా అధ్యక్షురాలు నునుగోట విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి నర్సయ్య, గౌరవ సలహాదారులు రమణస్వామి, మాక్లూర్ మండల బీసీటీయూ అధ్యక్షులు గంగోని సంజీవ్, రఘువీర్, శివ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. బాన్స్వాడలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం పవర్ హౌస్ వద్ద శుక్రవారం తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వారు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం ముఖ్యోద్దేశంతో నిర్వహించిన ఈ వేదికలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోపమున్నా ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎరుకల నారాయణ, మెంబర్లు లకావత్ కిషన్, ఎం రాజాగౌడ్, విద్యుత్ శాఖ ఎస్సీ శ్రావణ్ కుమార్, డిఈ ప్రభాకర్, ఏఈ సంతోష్తో పాటు సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా కాన్ఫరెన్స్ వద్ద మాత్రం మాకు నేరుగా వచ్చి కంప్లైంట్ చేసినా అవి తీసుకొని వాటికి సొల్యూషన్ చూపెట్టడం జరుగుతుంది. లేదు అందుబాటులో లేము, మేము రాలేకపోతాము, చాలా దూరం నుంచి వచ్చే క్రమంలో ఉంటే అవి మీడియా ద్వారా, ఎనీ మీడియా, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, లేకపోతే వాట్సాప్, ఈ రోజులలో అందరికీ కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి సెల్ ఫోన్లో కానీ ఆ ఫోన్ ద్వారా కానీ మా నంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే దాన్ని మేము రిజిస్టర్ చేసుకుంటాం. దానికి తగిన సొల్యూషన్ అనేది కన్సూమర్స్కి 24 గంటల్లో మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎలాంటి కాంప్లైంట్స్ ఉన్నా కానీ మీ ద్వారా వచ్చినా మాకు సంతోషం. కానీ ఎట్టకేలకు ఏంటంటే కన్సూమర్ హ్యాపీగా ఉండాలి, 24 గంటలు సప్లై తీసుకోవాలి. అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, డొమెస్టిక్ కానీ, నాన్ డొమెస్టిక్ కానీ, ఎనీథింగ్ ఎవరికైనా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేయడానికి 31వ డివిజన్లో జరిగే అభివృద్ధి పనులను నాణ్యతతో చేయాలని మేయర్ నీతు కిరణ్ కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం ఆమెను ఎంఐఎం ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ సన్మానించారు.
నగరంలోని 31వ డివిజన్ అలీ బిన్ అబ్దుల్లా మసీద్ వద్ద 14వ ఫైనాన్స్ 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన మురికి కాలువలు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ నీతు కిరణ్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆమెకు ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 31వ డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీలో చేపట్టిన రోడ్లు డ్రైనేజీ పనులను నాణ్యతతో చేపట్టాలని ఆమె సూచించారు. ఈ పనులను మున్సిపల్ అధికారులు ఇంజనీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు త్వరగా అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఏఎం అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజుద్దీన్, నగర అధ్యక్షులు షకీల్ అహ్మద్, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్, మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ, ఎంఏఎం టోన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ షహబాజ్ అహ్మద్, 32వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ రియాజ్ అహ్మద్, అమర్ షారూక్, సోహెల్ చావుస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం క్యాలెండర్ను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆవిష్కరించారు. నగరంలోని బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా భట్రాజు సంఘం కమ్యూనిటీ హాల్ నిధుల కొరతతో నిర్మాణం మధ్యంతరంగా నిలిచిపోయిందన్నారు. సంఘంకు ఆర్థిక సహాయం అందించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కోరారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ఉప్లూరు వెళ్లే దారిలో ఉన్న వరద కాలువ వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలతో పాటు అధికారులతో బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాల తనిఖీలను చేపడుతున్నట్లు ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎంవీఏ వివేకానంద రెడ్డి జనవరి 1 నుండి 31 వరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయన్నారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు వాహన పత్రాలతో పాటు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. 4 వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించడంతో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. వాహనదారులు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. ఇతరులకు హాని కలిగే విధంగా అతివేగంతో వాహనాలు నడపొద్దని సూచించారు. వాహనాల తనిఖీ సందర్భంగా సరైన పత్రాలు లేని 5 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రోహిత్ రెడ్డి, కె సాగర్, ఎన్ శ్రీనివాస్, డి పవన్ కళ్యాణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామం పరిధిలో వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగింది. అలాగే గ్రామస్తులకి, మండల వాసులకి ఈ రోడ్డు భద్రతపై అవగాహనతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాహనదారులందరికీ విజ్ఞప్తి, ఈ జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్న సందర్భంలో రోడ్డు ప్రమాదాల్ని కనీసం 50% తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రవాణా శాఖ మంత్రివర్యులు మరియు మా కమిషనర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా, స్పెషల్ సెక్రటరీ గారు అందరూ కూడా మా అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నారు. వాహనాలు వివిధ రోడ్డు భద్రతకు సంబంధించిన తనిఖీలు అంటే 2 వీలర్లు అయితే హెల్మెట్ ధరించకపోతే వారిపై కేసులు బుక్ చేయడం, అలాగే 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినట్లయితే వారిపైన కూడా కేసులు బుక్ చేయడం, అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, అపోజిట్ డైరెక్షన్లో రావడము, వీటన్నిటిపైన కూడా ప్రత్యేక తనిఖీలు ప్రత్యేక బృందాలుగా మేము ఏర్పడి ఈ ఆర్మూర్ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని కుంభమేళాకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతుంది. కోట్లాది మంది ప్రజలు పవిత్ర స్నానాల కోసం తరలివచ్చి పూజలు చేస్తున్నారు. ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం అంటోంది బిల్వాష్టకం. కాశీలో కొన్నాళ్లు నివసించి ఆయనను బిల్వ పత్రాలతో అర్చించి కాలభైరవుడి దర్శనం చేసుకున్న వారు ప్రయాగలో మాధవస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే ఆ యాత్ర పరిపూర్ణమవుతుందన్నారు పూర్వులు. ప్రయాగ క్షేత్రానికి ఆదిదేవత శ్రీవేణి మాధవుడు. ఈ స్వామిని ప్రయాగకు మహారాజుగా రామచరితమానస్లో తులసీదాసు ప్రస్తుతించారు. అత్యంత పురాతనమైన వేణుమాధవ ఆలయాన్ని ప్రాచీన శ్రీవేణి మాధవ్ మందిర్గా వ్యవహరిస్తారు. స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో గజకర్ణుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు. అతని హింసను భరించలేక దేవతలు మహావిష్ణువు శరణు వేడారు. అప్పుడు నారద మహర్షిని గజకర్ణుడి దగ్గరకు మహావిష్ణువు పంపాడు. గజకర్ణుడికి కొన్ని వ్యాధులు ఉండేవి. వాటి నివారణ మార్గాన్ని చెప్పాలని నారదుణ్ణి గజకర్ణుడు కోరారు. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఫలితం ఉంటుందని నారదుడు చెప్పాడు. ఆ ప్రకారం స్నానం చేసిన గజకర్ణుడి వ్యాధులు నయమయ్యాయి. ఇంత పవిత్రమైన జలాలు తనకే సొంతం కావాలనే దురాశతో అక్కడ సంగమించే గంగా, యమున, సరస్వతి నదులను గజకర్ణుడు తాగి
సాగేశాడు. ఆ పరివాహక ప్రాంతాల్లో తీవ్రమైన కరువు వచ్చింది. ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. వారి ప్రార్థనను ఆలకించిన మహావిష్ణువు ప్రయాగ ప్రాంతానికి వచ్చి 3 రోజులు యుద్ధం చేసి గజకర్ణుని వధించాడు. అప్పుడు ఆ నదులు మళ్లీ వాటి స్థానాల్లో తిరిగి ప్రవహించడం ప్రారంభించాయి. త్రివేణి సంగమాన్ని కాపాడాల్సిన అవసరాన్ని గుర్తించిన మహావిష్ణువు పవిత్ర సంగమానికి నిరంతర రక్షకుడిగా వేణి మాధవుడి రూపంలో శ్రీ మహాలక్ష్మి సమేతంగా కొలువయ్యాడు. అందుకే ఈ ఆలయాన్ని లక్ష్మీనారాయణ మందిరంగా కూడా పిలుస్తారు. పద్మ, వరాహ, మత్స్య, స్కాంద పురాణాల్లో, రామాయణ, మహాభారతాల్లో ఈ స్వామి ప్రస్తావన ఉంది. జనన మరణ చక్రం నుంచి మానవులకు విముక్తి కలిగించే దైవంగా వేణి మాధవుడిని పురాణాలు వర్ణించాయి. పరమశివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకుంది. శివుడు తన భుజాన సతీదేవి దేహాన్ని వేసుకుని చీకటిలో వెళ్తూ ఉండగా లోకక్షేమం కోసం ఆ దేహాన్ని తన సుదర్శన చక్రంతో మహావిష్ణువు ఛేదించాడు. ఆ శరీర ఖండాలు భూమిపై పలు ప్రదేశాల్లో పడ్డాయి. అవి అష్టదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ప్రయాగ ఒకటి. ఇది సతీదేవి కుడి చేతివేలు పడిన ప్రదేశంగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ మాధవేశ్వరిగా అమ్మవారు ఆరాధనలు అందుకుంటుంది. ఆమెను స్థానికులు అలోపీదేవి అని పిలుస్తారు. ఈ ఆలయంలో యంత్రమే కానీ విగ్రహం లేదు. ఆ యంత్రంపై ఉన్న ఊయలకు భక్తులు పూజలు చేస్తారు. కుంభమేళాలో స్నానం చేసి ఆ తీరంలో కొలువైన వేణి మాధవ స్వామిని, మాధవేశ్వరి దేవిని దర్శనం చేసుకున్న వారు సంపూర్ణ యాత్రా ఫలాన్ని పొందుతారనే విశ్వాసం ఉంది. నిజామాబాద్ జిల్లా భక్తుల సహకారంతో కుంభమేళాలో ప్రతిరోజు భక్తులకు ఉచితంగా ఇడ్లీ సాంబార్ సేవ చేసుకోవడం జరుగుతుందని శ్రీ మంగిరాములు మహారాజ్ పేర్కొన్నారు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమం ఆధ్వర్యంలో శ్రీ మంగిరాములు మహారాజ్ సంకల్పంతో కుంభమేళాలో ఇడ్లీ సాంబార్ సేవ విజయవంతంగా కొనసాగుతుంది. ఉదయం 4 గంటల నుండి చలిని సైతం లెక్క చేయకుండా ఇక్కడి నుండి వెళ్లిన భక్తులు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారితో పాటు మహారాజ్ సైతం వడ్డన చేస్తూ సేవలో పాలు పంచుకుంటున్నారు. ఉదయం సాంబార్ తయారు చేసి వేడివేడిగా ఇడ్లీ భారీ కుక్కర్ల ద్వారా తయారు చేసి టెంట్ల వద్ద కూర్చుండి తినేవారికి ఇడ్లీ సరఫరా చేస్తున్నారు. మిగతా భక్తులకు 4 టేబుళ్ల ద్వారా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఇడ్లీ సాంబార్ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని శ్రీ మంగిరాములు మహారాజ్ అన్నారు. సర్వసాధారణంగా అఘోరాలు బాహ్య ప్రపంచంలోకి రారు. వారు గుప్తంగా ఉంటూ తపస్సు చేసుకుంటారు. కానీ మహాకుంభమేళా సందర్భంగా అఘోరాలు తమ ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోకి వచ్చి కోట్లాది ప్రజలకు దర్శనమిస్తున్నారు. మహాకుంభమేళా ఇతర ప్రత్యేక ఉత్సవాల సమయంలో అఘోరాలు తమ ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. ఉత్తర భారతదేశంలో అఘోరాల్లో పురుషులే ఉంటారు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం శ్మశాన వాటికల్లో పురుషులతో పాటు మహిళా అఘోరాలు కనిపిస్తారు. ఈ మహిళా అఘోరాలు దుస్తులు ధరిస్తారు. చాలా మంది చావంటే భయపడతారు. శ్మశానాలను చావుకు సూచనగా భావిస్తారు. కానీ అఘోరాలకు అదే ఆరంభ స్థానం. సాధారణ ప్రజలు పాటించే నియమాలు, విలువలను వారు ధిక్కరిస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమం పూర్తిగా భక్తులతో నిండిపోయింది. ఎక్కడికక్కడ షెడ్ల వద్ద భజన గీతాలను ఆలపిస్తూ భగవంతుని సేవలో మునిగిపోయారు. కుంభమేళాలో అడుగడుగునా జై శ్రీరామ్ అంటూ రామనామ జపంతో భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కుంభమేళాలో నిజామాబాద్ జిల్లా భక్తులు భజన కార్యక్రమంలో మునిగిపోయారు. తాళాలు తబలా కొడుతూ భక్తి పాటలతో కుంభమేళా ప్రాంతం జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిపోతోంది. కళ్యాణ రామ కౌసల్య రామ కుంభమేళాకు ప్రతిరోజు 1 కోటికి పైగా భక్తులు సందర్శిస్తున్నారు. వారి కోసం ప్రత్యేక రైళ్లు, విమానాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 45 రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. దేశం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి నడుపుతోంది. అదనపు విమాన సర్వీసులు కూడా నడుపుతోంది. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించారు. ఇందుకోసం 1.6 లక్షల టెంట్లు, 1.5 లక్షల మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. కుంభమేళాను గతంలో బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించింది. పన్నులు విధించి అనగదొక్కే ప్రయత్నం చేసిన వైనంపై GTPL K6 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది. కేవలం సాధువులు, అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. 1918లో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకు తీసుకొస్తున్నాయన్న కారణంతో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది. పన్నులు విధించి అనగదొక్కే ప్రయత్నం చేసింది. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. అక్కడి నుంచి ఈ పుణ్య కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవనామ స్మరణతో మారుమోగుతుంది. ఎముకలు కొరికే చలిలోనూ
శరీరంలోనూ నూరు పోగైనా ధరించని నాగ సాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. మరికొన్ని మండలాల వార్తలు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గీతా పారిశ్రామిక సహకార సంఘం భవనంలో గౌడ కులస్తుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు ప్లావల గోపిగౌడ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సగౌడ్, జాతీయ ముఖ్య సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోలా జీవన్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. పై నాయకులు మాట్లాడుతూ కల్లు గీత వృత్తి రక్షణ, రాజ్యాధికారం సాధనకై గౌడ కులస్తులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పోటీ చేసి గెలవాలని, రాజ్యాధికారం ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆ దిశగా గౌడ కులస్తులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం మోగుదెబ్బ జాతీయ కమిటీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు పడాల రాజేందర్ గౌడ్, కొండా బాలగౌడ్, యాగండ్ల దశాగౌడ్, తీగల వెంకట్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివుల రవీందర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి కొండా మురళీగౌడ్, జిల్లా నాయకులు ఉపనూతల వేణుగోపాల్ గౌడ్, టి గణేష్, రమేష్ గౌడ్, దేవేందర్ గౌడ్, వినోద్ గౌడ్, సాయిబాబా గౌడ్, ఉపనూతల లక్ష్మి, నారాయణ గౌడ్, మనోహర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్లతో పాటు పలువురు గౌడ కులస్తులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు జాతీయ ముఖ్య సలహాదారు కోల జీవన్ గౌడ్ గారి సమక్షంలో విడుదల చేయడం జరిగింది. రాబోయే రోజులల్లా గౌడ కులస్తులందరూ కూడా రాజకీయ పార్టీలకు అత్యంగా గౌడ కల్లుగీత వృత్తిని రక్షించుకోవడంతో పాటు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గౌడ కులస్తులు పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ మరి పోటీ చేసి రాజ్యాధికార దిశగా గౌడ కులస్తులందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి రాజకీయ పార్టీలను పక్కన పెట్టి గౌడ కుల అభివృద్ధితో పాటు కల్లుగీత పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నికైన పల్లె గంగారెడ్డిని నీరుగొండ హనుమాన్ ఆలయ కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ కు పసుపు బోర్డు ప్రకటించి జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోడీకి రుణపడి ఉంటామని ఆలయ అర్చకులు కార్యవర్గం కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు భూమన్న, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా పాల్గొన్నారు. జగద్గురు శ్రీ నరేంద్ర మహారాజ్ ఆశీస్సులతో జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పిట్లం మండల ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాప్రభుత్వం ఈ నెల 26 నుండి రైతు భరోసా నిధుల రైతుల ఖాతాలో జమ చేయబోతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్న సందర్భంగా వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అర్హులందరికీ ఈ పథకాలు అందేలా చూడాలని, పథకాల అమలులో ఎటువంటి నిర్లక్ష్యం, జాప్యం జరగకూడదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రైజింగ్ ఎజెండాగా సింగపూర్లో విస్తృతంగా పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. సింగపూర్లో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి డొమైన్ల పనితీరు పరిశీలన. ముప్పై 37 రోజులు కాదు, దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో, భయపడేటోడు లేడు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. బోధన్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నగరంలో సీసీ రోడ్, డ్రైనేజీ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. నగరంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతూ కిరణ్. ఈ నెల 20లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి. బాల్కొండ, ముప్కాల్, ఆర్మూర్ మండలాల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తించి నివేదికలు సమర్పించాలి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో సందడి. పలువురు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే.
ప్రయాగ్రాజ్ లో అత్యంత వైభవంగా కొనసాగుతున్న మహాకుంభమేళా 5వ రోజు కోట్లాది మంది భక్తుల పుణ్య స్నానాలు, ప్రత్యేక పూజలు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో నోరూరిస్తున్న మంగిరాములు మహారాజ్ బృందం టిఫిన్స్. పెద్ద ఎత్తున భక్తులు హాజరై టిఫిన్స్ స్వీకరణ, భక్తి శ్రద్ధలతో భజన చేస్తున్న మహారాజ్ భక్త బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.